ఈ రోజు నెల్లూరు నగరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సినీ నటుడు స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ కనకట్ల రఘురాం ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో దద్దోలు రమణయ్య గౌడ్, వింజం రామానాయుడు, వేలూరు రంగారావు, గాలి రఘురామనాయుడు, తిరుపతి శేఖర్, టి సురేష్, ఒంగోలు నర్సయ్య, భాగవతుల విజయ రాఘవేంద్ర, అరిగెల సాయిరాం, చక్రాల శ్రీనివాసులు, సోంపల్లి రఘురాం నాయుడు, తాలూరి కృష్ణయ్య, నజీర్ అహ్మద్, అబ్బయ్య నాయుడు, డాక్టర్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। చలనచిత్ర రంగంలో యుగ పురుషుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మా మిత్రులతో ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది। ముఖ్యంగా సినీ హీరోగా చలనచిత్ర రంగంలో అనేక పాత్రలు వేసి సినిమాలో అగ్రజులుగా నిలబడి ప్రజాక్షేత్రంలోకి వచ్చి పేదల పక్షాన్ని నిలబడి వారి అభివృద్ధికి బాటలు వేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి పేద ప్రజల కోసం కూడు గూడు గుడ్డ చెయ్యాలనే ఆలోచనతో వారికి 2 రూపాయలకే కిలో బియ్యం, పేద ప్రజల కోసం పక్కా గృహాలు, పేద ప్రజల కోసం జనతా వస్త్రాలు సగం ధరికి అందించి పేదల పక్షాన్ని నిలబడిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు। అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సామాన్యులను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాలు ఇచ్చి శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, చట్టసభలకు పంపించిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు। ఈరోజు బడుగులు బలహీన వర్గాల వారు అన్ని రంగాల్లో అటు చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ప్రజాప్రతినిధులుగా ఉండారనంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చేసిన అభివృద్ధి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా। అదేవిధంగా తీసుకోబోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు। అదేవిధంగా ఆయన లేని లోటు ఈ రోజుకి పూడ్చలేనిది। ఆయన ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏదైతే ఈ గాలి నీరు ఉన్నన్ని రోజులు ఆయన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాడని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను। జై హింద్।